A5 ఇంటూ B5 ఫార్ములా ఉంటే ఎలా చెయ్యాలి? A5 ఇంటూ B5 ఫార్ములా ఉంటే అంటే మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే యాక్చువల్గా డిస్కస్ చేసే కేసు ఏంటంటే AK1 ఇంటూ BK2 K1 ప్లస్ K2 అనేది 10 కావచ్చు, 10 స్క్వేర్ కావచ్చు, 10 క్యూబ్ కావచ్చు అండ్ సో ఆన్. ఈ టైప్ డిస్కస్ చేస్తున్నాం. AK1 ఇంటూ BK2 ఇదేంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ కేసు చూడండి సార్, రెండు A అండ్ B ఈవెన్ నంబర్స్ ఉన్నాయనుకోండి, సరి సంఖ్య ఇంటూ సరి సంఖ్య, లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 25. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25. అదే రెండు బేసి సంఖ్యలు ఉన్నాయనుకోండి, లాస్ట్ 2 డిజిట్స్ ఎంత, అక్కడ కూడా 25. కానీ ఒకటి సరి సంఖ్య ఒకటి బేసి సంఖ్య ఉందనుకోండి, ఏ సరి సంఖ్య బి బేసి సంఖ్య, ఏ బేసి సంఖ్య బి సరి సంఖ్య ఉందనుకోండి, లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతుంది 75. సార్ మనం ఓన్లీ లాస్ట్ 2 డిజిట్సే చూసాం కదా సార్, దాని ముందు ఏంటి అని అంటే ఏ ఇంటూ బి ప్లస్ ఏ ప్లస్ బి బై 2, ఏ ప్లస్ బి బై 2, లాస్ట్ 2 డిజిట్స్ విల్ బి 25 or 75. 25 or 75. A into B plus A plus B by 2, last 2 digits will be 25 or 75. దీంట్లో ఒకటి రైట్. సపోజ్గా ఏదన్నా డెసిమల్ వాల్యూ వచ్చిందనుకోండి, ఇగ్నోర్ ది డెసిమల్. డెసిమల్ వాల్యూ వచ్చిందనుకోండి, ఇగ్నోర్ చేయండి. 3.9 వచ్చినా 3నే, 3.7 వచ్చినా 3నే, 3.9 వచ్చినా 3నే, 3.7 వచ్చినా 3నే. A5 ఇంటూ B5 లాస్ట్ 2 డిజిట్స్ అనేది 25 or 75 కావచ్చు. ద నంబర్ బిఫోర్ ఏమవుతుందంటే A ఇంటూ B ప్లస్ A ప్లస్ B బై 2. A ప్లస్ B బై 2లో మీకు డెసిమల్ వస్తే ఇగ్నోర్ చేయండి. ఇది మీకు అర్థం కావడానికి ఒక 5 ఎగ్జాంపుల్లు తీసుకుంటా. ఫస్ట్ ఎగ్జాంపుల్ 35 ఇంటూ 75, 35 ఇంటూ 75, బేసి సంఖ్య ఎండింగ్ విత్ 5 ఇంటూ బేసి సంఖ్య ఎండింగ్ విత్ 5, లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతుంది 25. 3 ఏళ్ల 21 ప్లస్ 3 ప్లస్ 7 బై 2, 3 ప్లస్ 7 ఎంత 10, 10 బై 2 ఎంత సార్ 5. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 2625. 2625. ఆర్ యు ఆల్ విత్ మీ? 2625. సపోజ్గా క్వశ్చన్ 25 ఇంటూ 85 ఉందనుకోండి, 25 ఇంటూ 85, ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25, 2 8s are 16 ప్లస్ A ప్లస్ B 2 ప్లస్ 8 10, 10 బై 2 5. ఆన్సర్ ఎంత 2125. ఆన్సర్ ఎంత 2125. అందరికీ లాజిక్ అర్థమైందా సార్? సపోజ్గా 35 ఇంటూ 85 ఉందనుకోండి, 35 ఇంటూ 85, ఆడ్ 5 ఇంటూ ఈవెన్ 5 75, 3 8s are 24 ప్లస్ A ప్లస్ B 3 ప్లస్ 8 11, 11 బై 2 5.5. ఆన్సర్ ఎంత 2975. 2975. అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. A5 ఇంటూ B5 లాజిక్ కనుక అవుతే A అండ్ B రెండు ఈవెన్ నంబర్స్ అయితే 25, రెండు ఆడ్ నంబర్స్ అయితే 25, ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ అవుతే ఆన్సర్ ఎంత సార్ 75. సార్ 3 డిజిట్స్కి వర్క్ అవుతుందా? 105 ఇంటూ 125, 105 ఇంటూ 125. 10 is an even number, 12 is an even number, 25. 10 12s are 120, 10 plus 12 22 by 2 11,
13125 13125 అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చెయ్యండి. అందరికీ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఇంకో 6 ఎగ్జాంపుల్స్, దీని అడ్వాన్స్డ్ లెవెల్ కూడా నేను తీసుకుంటా. అందరికీ క్లియరా సార్? 4 ఎగ్జాంపుల్స్. 5వ ఎగ్జాంపుల్ 65 into 125 65 into 125 ఈవెన్ 5 into ఈవెన్ 5 25 12 ఆర్ల 72 12 ప్లస్ 6 18 18 బై 2 9 8125 8125 అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఇంకో 5 ఎగ్జాంపుల్స్ మనము డిస్కస్ చేద్దాం. 5 ఎగ్జాంపుల్స్ మనము డిస్కస్ చేద్దాం. ఎవ్రీబడి క్లియర్? ఆన్లైన్ యాప్లో చూస్తున్న ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి. రైట్? పూర్తి ఫోకస్ అంతా ఎవరైతే వాళ్ళ కష్టంతో డబ్బులు పే చేసి క్లాస్ వింటున్నారో వాళ్ళ మీదనే నా ఫోకస్ ఉంటుంది. రైట్? ఎవ్రీబడి క్లియర్? నౌ దీనికి కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ వెళ్దాం. అడ్వాన్స్డ్ లెవెల్ 6th ప్రాబ్లం 73 into 77. 7th ప్రాబ్లం 86 into 88 84. 8th ప్రాబ్లం 98 into 92. 98 into 92. 9th ప్రాబ్లం 297 into 203. 10th one 3997 into 3003. 3003. ఈ 5 ప్రాబ్లమ్స్ కూడా నోట్ చేసుకోండి సార్. 2 గంటల క్లాస్ అంటే 2 గంటలు ఓన్లీ సబ్జెక్ట్ డిస్కస్ చేయడం. రైట్? 73 into 77, 86 into 84, 98 into 92, 297 into 203, 3997 into 3003. నా ఇక్కడ చూడండి సార్, ఇక్కడ నేనేమన్నాను? K1 ప్లస్ K2 10 కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు అన్నాను. 5 ప్లస్ 5 ఎంత? 10. 5 5 రైట్? ఇక్కడ చూడండి సార్, 7 ప్లస్ 3 ఎంత? 10. 97 ప్లస్ 3 ఎంత? 100. 997 ప్లస్ 3 ఎంత? 1000. AK1 ఈ హెడ్డింగ్ AK1 ఇంటూ BK2. AK1 ఇంటూ BK2. K1 ప్లస్ K2 10 కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు, ఏదైనా కావచ్చు. నా ఇక్కడ 7 3s are 21. 7 3s are 21. రైట్? దాని తర్వాత ఇక్కడ మనం ఏం చేసాం? ఇక్కడ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. ఇక్కడ రాసుకోండి సార్. వాట్ ఇఫ్ A and B both are same? A and B both are same అవుతే ఏమవుతుంది? A5 into A5, even 5 into even 5. 5 5s are 25. A into A square. A plus B 2A by 2 అంటే A. అంటే దీని ఆన్సర్ ఎంత? A into A plus 1 ending with 25. A into A plus 1. 7 8s are ఎంత? 56. 9 8s 6 plus 4 10. 10 కాబట్టి 6 4s are 24. 9 8s are 72. A and B రెండు సేమ్ అవుతాయి. ఈ టైప్ కూడా రాసుకోండి సార్. టైప్ 8. టైప్ 8. టైప్ 8. 2 8s are 16. 10 9s are 90. A and B రెండు సేమ్ అవుతే కండిషన్ ఏంటి? A and B రెండు సేమ్ అవుతే కండిషన్ ఏంటి? 98 into 92.
9 10s are 90, 8 2s are 16. రెండు సేమ్ అయ్యాయి అనుకోండి, అదేమొస్తుంది చెప్పండి, a ఇంటూ a ప్లస్ 1, 9 ఇంటూ 10 90, రైట్. ఇక్కడ 5 5s are 25, 8 2s are 16, 97 3s are 291, 1 2 3 4, ఆన్సర్ 3 digits 0, 2 into 3 6. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ క్లియర్ అయింది అనుకుంటా. 997 3s are 2991, 1 2 3 4 5 6, 6 digits, ఆన్సర్ 4 digits కాబట్టి 2 zeros యాడ్ చేసుకోండి. 3 into 4 12, 3 into 4 12, 1 2 0 0 2 991, 1 2 0 0 2 991, 297 into 3, 997 plus 3 ఎంత 1000, 997 3s are 1 2 2991. ఎన్ని డిజిట్లు ఉన్నాయి? 1 2 3 4 5 6, కానీ ఆన్సర్లో 4 డిజిట్లు వచ్చినాయి కాబట్టి 2 zeros యాడ్ చేసుకున్నాం. 9703, 1 2 3 4 4 డిజిట్లు, 97 3s are 291, 291 కాబట్టి ఇంకో 0 యాడ్ చేసుకున్నాం, రైట్. 2 3s are 6. ఆర్ యు ఆల్ విత్ మీ? దీని నుంచే డెరైవ్ అయిన కేస్ 45 into 45, 65 into 65, 85 into 85, 85 into 85. ఆన్సర్ చెప్పండి సార్, రైట్. ఆన్సర్స్ ఏమవుతాయి? 85. ఇక్కడ జీరోలు ఎందుకు వచ్చాయి అందరికి అర్థమైంది కదా సార్. 5 5s are 25, 8 9s are 72, 5 5s are 25, 6 7s are 42, 5 5s are 25, 4 5s are 20, 4 5s are 20. ఈ లాజిక్స్ అందరికీ అర్థమైందా? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. టైప్ 7లో ఏం చేసాం? ఏ అండ్ బి డిఫరెంట్, ఏ అండ్ బి డిఫరెంట్, A5 ఇంటూ B5. ఇక్కడ ఏం చేశాను? వాట్ ఇఫ్ ఏ ఈక్వలెంట్ టు బి, ఏ అండ్ బి ఈక్వల్ అయింది అనుకోండి, ఏ ఇంటూ ఏ ప్లస్ 1 ఎండింగ్ విత్ 2 5, 5 5s are 25, 4 5s are 20, 5 5s are 25, 6 7s are 42, 5 5s are 25, 8 9s are 72, 8 9s are 72. ఈ అన్ని ప్రాబ్లమ్స్ టైప్ 8 అందరికీ క్లియర్గా అర్థమైందా? దయచేసి క్లియర్గా అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చెయ్యండి, ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఎవ్రీబడి, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్.